మా అక్షయ భక్తి యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ మీ యొక్క శ్రేయోభిలాషి సత్యనారాయణమూర్తి చేయ అనేక వందనములు. ఈరోజు ఒక సామాజిక స్పృహ, అదేమిటంటే వర్షములు రాలేదు, శీతోష్ణములు సమతుల్యములు డిఫరెంట్ అయిపోయింది. అది మానవ జీవితానికి, ఒక్క మానవ జీవితానికే కాదు సమస్త ప్రాణికోటికిను హాని వచ్చేసింది. ఎందుకు గాను? ముఖ్యమైనటువంటి కారణము ఏమి? చెట్లు లేదు, ప్రకృతి లేదు. ప్రకృతిని విధ్వంసం చేసేసినాడు మానవుడు తన స్వార్థానికి. కానీ వృక్ష సంపదని నరికేసినాడు. మనకు సంపద అంటే ఏమే? భూ సంపద ప్లస్ వృక్ష సంపద. వృక్షాలు ఉంటేనే, పంటలు ఉంటేనే మన యొక్క మనుగడ. వృక్షాలంటే ఏమేమి వృక్షాలు చెప్పండి. వృక్షం అంటే ఈ పొద్దే పెట్టి ఈ పొద్దే పెద్దదయ్యేది కాదు. తినే భోజనానికి 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఏడాదో మనకి ఆహారము చిక్కిపోతుంది. కానీ ఒక వృక్షము పెద్దది కావాలంటే అది మినిమం 2 ఇయర్స్ని ఇంకా పట్టుకొని 10 ఏండ్లు 15 ఏండ్లు 20 ఏండ్లు 30 ఏండ్లు 50 ఏండ్లు 100 ఏండ్లు వృక్షం కూడా ఉంటుంది. 300 ఏండ్లు 400 ఏండ్లు వృక్షం కూడా ఉంటుంది. చూస్తావా ఎట్లుంది? బట్ 400 ఏండ్లు వృక్షమో 500 ఏండ్లు వృక్షమో మనం చూడాలంటే అరుదు. ఎలా? అది లేదు. ఉంటేనో అది మనము దేవతా వృక్షముగా మనం భావిస్తాము. అయింది. ఇప్పుడు మనం ఏం చేసుకున్నారంటే వృక్ష సంపదకి ఇంపార్టెంట్ ఎలా? అది ప్రకృతి మనకేమిస్తుందంటే సరైన గాలి. గాలి ఉంటేనే కదా మనకి ప్రాణవాయువు. ఆమెట ఈ ఉష్ణముతో మేఘాలు, నీరు, సముద్రము నీరు ఆవిరయ్యి మేఘాల రూపంగా పోయి ఆ మేఘాలను వచ్చింది చల్లపరచాలంటే గాలి కానే కావాలా, ప్రాణవాయువు కానే కావాలా. అప్పుడే వర్షం పడేది. వృక్షాలే లేదే, వాన రమ్మంటే ఏడొస్తుంది? మెయిన్ ఇది ప్రాబ్లం. వృక్షములు ఉంటేనే వాన వచ్చేది, లేకుంటే ఆ మేఘాలకు వచ్చిందా చల్లగా గాలితో లేక ఎక్కడొస్తుంది? మనమేమి ఊపేకవుతుందా? అయ్యలేదు. సో ఇక్కడ మనము వృక్షాలని నాటాలా. ప్రతి ఒక్క మానవుని యొక్క కర్తవ్యము ఒక వృక్షాన్ని నాటేది. మానవులే వృక్షాన్ని నాటాలా, ఇంకెవరు నాటేక యాస జీవిను వృక్షాలని నాటలేదు. వాటికి అంత నాలెడ్జ్ లేదు పాపం. మానవునికే ఇచ్చింది అది. మానవునికి ఏం చేసిందంటే మానవుడు వృక్షాలని వచ్చి నరికేస్తూ ఉన్నాడే కానీ నాటేటువంటి విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. దానికే ప్రకృతి కోపించి శీతోష్ణాలు సమంగా లేకుండా అయిపోయింది. సకాలానికి వర్షాలు లేకుండా అయిపోయింది. వర్షాకాలం అనేదే మనకు చాలా తక్కువైపోతూ ఉంది. అదే మాదిరిగా వేసవి కాలం ఎక్కువైపోతూ ఉంది. ఇది మనకు సమతుల్యం లేకుండా అయిపోతూ ఉంది. చాలా అవస్థపడుతూ ఉన్నాము. వృక్షాలు నాటేదానికి మనకు లాభమేమి? ప్రాణవాయువు, కలప, ప్రతి ఒక్కటి మన సిరి సంపదలతో మనం ఉండాలంటే ప్రధానమైనటువంటి పని ఏదంటే వృక్షం నాటాలా. ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేనంట, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో. ఇప్పుడు నాకు 50 ఏండ్లు అని పెట్టుకుండా నేను 50 వృక్షాలు నాటిండాలాడా. సరే, మా ఇంట్లో నలుగురు ఉండారు. నలుగురికి ఎంత వయసు? మా చిన్నోడికి 20 ఏండ్లు, ఇంకొక చిన్నోడికి 25 ఏండ్లు, ఇంకొక పాప ఉంది నాకు, ఆ బిడ్డకు 25 ఏండ్లు 26 ఏండ్లు అని పెట్టుకోండా. మొత్తం ఎంతయా? 20 25 వచ్చే 45 ప్లస్ 26. ఇది ఎన్నేండ్లు అవుతుందో అన్ని వృక్షాలు నేను నాటిండాలా, లేకుంటే వాళ్ళ చేతిలో నాటిపియాలా? ఇది దీక్షగా ఎత్తుకోండా. చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. బాగినండా మన ఇంట్లో ఎందరు ఉంటే ఎన్ని సంవత్సరాల్లో మనం వచ్చింది జీవితంలో జీవనంగా ఉండామో అన్ని ఏండ్లు ఎంత అయిందో లెక్కేసుకోండా, టోటల్ వేసుకోండా. అన్ని వృక్షాలు మనం నాటిండామా? అందరికీ వృక్షాలు నాటాలంటే ఏం కావాలా? పొలం కావాలా. అవునా? పొలం లేదు నాకు 1 ఎకరానే ఉండేది.
ఈ అప్పేమో చెప్తాడో నేను 100 వృక్షాలు నాటాలి. ఏడపై నాటేదంటే పక్కల నీ పొలంలో ఎంత ఉండాలనో చుట్టుకొని వృక్షాలు నాటండా. మిచ్చమైంది ఎంతో భూమి, పరంబోక్ భూమి అంటారు, గవర్నమెంట్ ల్యాండ్స్ రోడ్డు పక్కల నాటిడ్సి వృక్షాలు మాత్రం నాటితే వేయలేదు. అవి పెరిగి పెద్దదయ్యేంత వరకు వాటి యొక్క సేఫ్ గార్డ్ని వచ్చిందే మీరే చూసుకునేలా, అది మీ జవాబుదారీ. ఇది వృక్షాలు నాటడానికి ఏమవుతుందంటే పల వృక్షాలు నాటండా, గాలి వృక్షాలు నాటండా, గాలి వీసేటువంటి వృక్షాలు, ఔషధి వృక్షాలు నాటండి. ఇవెంత పెద్దవైతవి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా ఎత్తుకొని ప్రతి ఒక్క మనిషికిను 10 ఏండ్లు అయిందా 10 వృక్షాలు నాటిండాల. ఇంక మీటన్నా ప్రతి ఒక్కరు దీన్ని ఒక దీక్షగా ఎత్తుకుండా మన భారతదేశంలో ఇది మనం యావత్ ప్రపంచానికే మనము మోడర్న్ అయిపోవాలా. ఇది ఒక ఇంపార్టెంట్ మెసేజ్. దయచేసి దీన్ని అందరికీ షేర్ చేయండి. నేనేం చెప్తానంటే ఏడాదికి ఒక వృక్షము నాటిండామనేసిందే మన మనసులో ఎత్తుకుండా లెక్కకెత్తుకొని మనం నాటిండేదు, ఎందరో నాటిండేదు. ఇన్ని కోట్ల జనము ఎన్ని ఏండ్లు అయిండదో లెక్కేయండి వాళ్ళకి. అన్ని వృక్షాలు మన దేశంలో కన్నా నాటిస్తే అంటే ఓ 2 ఇయర్స్ టైం ఎత్తుకుండా దీనికి ఒక ఏడాది. ఈ పొద్దుటి ఇంకా ఏప్రిల్ 1 ఈ పొద్దుటి ఇంకా 2 ఇయర్స్ టైం ఎత్తుకుండా ప్రతి ఒక్కరును ఒక వృక్షము వాని ఏజ్ నాకు 50 ఏండ్లు అయిందా 50 వృక్షాలు, లేదా 30 ఏండ్ల 30 వృక్షాలు, 20 ఏండ్ల 20 ఏండ్ల వృక్షాలు. సరే వాళ్ళ ఫ్యామిలీలో లెక్కేయండి, చిన్న బిడ్డలు ఉంటారు, వాళ్ళ పేర్ల వాళ్ళ బర్త్డే నాడు ఒక వృక్షం నాటండా. ప్రతి ఒక్కరు బర్త్డేకి వచ్చిందే కేక్ కట్ చేస్తే అనేది కాదు. ఒక వృక్షాన్ని నాటి ఆ వృక్షానికి పూజ చేసి ఏం చేయాలా, పూజ చేసి అందరినీ పిలిచి చూడప్ప నేను ఈ బర్త్డే నాడు ఈ వృక్షం నాటిండాను, మీరు మీ బర్త్డేకి వచ్చిందే మీరు ఒక వృక్షం నాటండా. ఇన్ని వృక్షాలు ఇప్పటికి నాటిండాను నేను, నా బర్త్డే నేను ఇప్పుడు చేసుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ బర్త్డే నాటికి ఇప్పుడు నాకు 25 ఏండ్లు అయింది. నెక్స్ట్ ఇయర్ బర్త్డే నాటికి నేను ఇప్పుడు ఒక వృక్షం నాటిండాను, 24 వృక్షాలు వచ్చిందే నేను నాటి వాటిని పోషిస్తాను. ఇది నా ధ్యేయము, నా దీక్ష అట్లా అని చెప్పి దయచేసి ఈ పనిగా చేస్తారంటే ఇది ప్రకృతికి మనం మేలు చేసినటువంటి వాళ్ళు అవుతాము. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రకృతి మనకు మేలు చేస్తుంది. ఎట్లా మేలు చేస్తుంది? అన్ని విధానాలుగా సకలైశ్వర్య సంపన్నమైపోతుంది ఈ దేశము. ఇప్పుడు వృక్షాలు ఏమైండవంటే ఎన్నో వృక్షాలు ఔషధి వృక్షాలు ఉన్నాయి. అదే మాదిరిగా సిరిగంధపు చెట్టు అవి ఎంత వాల్యుబుల్, ఎంత వేలాది. అదే మాదిరిగా వేప చెట్ల ఎన్నో ఔషధి గుణాలు. ఇట్లా వృక్షాలంతాను ఆటండా. మీరు ఒక లిస్ట్ ఎత్తుకుండా ఏమేమి వృక్షాలు ఎంతెంత వేలా నడిచి ఒక లిస్ట్ ఎత్తుకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అవన్నీ చెప్తారు. అదే మాదిరిగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫ్రీగా వృక్షాలు ఇస్తారు. ఆ వృక్షాలు కూడా ఎత్తుకొని వచ్చి ఒక్కొక్క బర్త్డే చేసుకునేది కాదు మీకు ఇంపార్టెంట్. ఆ బర్త్డే నాడు ఒక వృక్షం నాటి 10 జనాన్ని పిలిచి మీ బ్యాలెన్స్ ఏజ్ ఎంత ఉందో అంత ఏజ్ వృక్షాలు వచ్చింది నెక్స్ట్ ఇయర్ లోపల నాటేసి దయచేసి మీరు ఒక ఇది పెట్టుకోండా, ఒక బుక్కు, అందులో మీ డైరీలో చూడి నేను ఇన్ని వృక్షాలు నాటిండాను, ఇటువంటి వృక్షాలు. ఆ వృక్షాలకంతా పేరు పెట్టండా. ఒక వృక్షానికి ఒక పేరు మీ పేరే పెట్టండా. మీ పేరే పెట్టేసి సత్యమూర్తి నంబర్ 1, సత్యమూర్తి నంబర్ 2, సత్యమూర్తి A B అని పెట్టుకోండా. ఆనందము మీకు చూడండి. అప్పుడు మీ ఆనందం మీకే ఒక ఆనందము ఉప్పొంగిపోతారు మీరు. ఇటువంటి మెసేజ్ని దయచేసి ఇంపార్టెంట్ మెసేజ్ ఇది 10 జనానికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి యొక్క యూట్యూబ్ ఛానల్లో మా యొక్క యూట్యూబ్ ఛానల్ కనుక చూస్తూ ఉంటే ఇటువంటి విషయాలు ఎన్నో మీకు అవగతమవుతుంది. దాన్ని ఫాలో చేయండి. సెలవు, నమస్కారము.